హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పొడి వేసుకొని చేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ముందుగా అయితే కాకరకాయలని బాగా పీల్ చేసి వాష్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి అందులో వాటర్ అన్నీ పిండేసుకోవాలి. అప్పుడు చేదు రాదండి. ఇప్పుడు కాస్త ఎండలో పెట్టి డ్రై అయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా కాకరకాయ వేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇది కాస్త టైం పడితే అవి రోస్ట్ అయ్యే లోపల ఇక్కడ మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకున్నాము. పల్లీలు బాగా వేపుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు అయితే రోస్ట్ అయ్యాయి. అవి ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా రోస్ట్ చేసుకొని ఆ బౌల్లోకి పెట్టుకుందామండి. అంతలోపల మిగతావి డీప్ ఫ్రై చేసుకునే లోపు ఇక్కడ పొడి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రవ్వలు వేసుకుందాము, తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి పౌడర్ చేసుకుందాం. పౌడర్ అంటే మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా వేసుకుందాము. అదిగోండి పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మన కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయి. అవి కూడా తీసుకొని బౌల్లో వేసుకుందాము. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు కాకరకాయ ఫ్రై కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ ఉంటుంది కదండి, అది కొద్దిగా చల్లుకుంటూ ఒకసారి మిక్స్ చేయండి చేత్తో. మరి కాస్త చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటూ ముక్కలు బాగా పట్టే వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.